హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ టు శశి టెక్. సో ఇవాళ డేట్ వచ్చేసి 24 జూన్ 2024 అండ్ టైం వచ్చేసి 6 PM అండ్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. ఇంకా లేట్ లేకుండా మనం ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి అనమాట. రియల్మీ వాళ్ళు కొత్త మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నట్టుగా లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది వచ్చేసి రియల్మీ C61 మొబైల్. దాని యొక్క ఇమేజెస్ ఇప్పుడు మీరు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి డిస్ప్లే 6.74 ఇంచ్ ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట విత్ 90Hz రిఫ్రెష్ రేట్తోని. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ 612 చిప్సెట్ని అయితే యూజ్ చేశారు. ఇది రెగ్యులర్గా అయితే బాగుంటుంది కానీ హెవీగా అయితే వర్కౌట్ అవ్వదు అంతగా. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ప్రైమరీ వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ వచ్చేసి 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్. అది ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అనమాట. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది విత్ 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తోని. ఇది వచ్చేసి వేరియంట్ ఓన్లీ సింగిల్ వేరియంట్తో అయితే తీసుకొస్తున్నారు 4GB విత్ 128GB. మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట ర్యామ్ అనేది అప్ టు 4GB వరకు. సో హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి అండర్ బడ్జెట్. ఇది 4G మొబైల్ అనమాట. ఇది 5G మొబైల్ కూడా కాదు, 4G మొబైల్ అండర్ 10,000లో అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ని. మరి చూడాలి ఈ మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారు ఏంటా అనేది. ఎయిర్టెల్ వాళ్ళు ఒక కొత్త ప్లాన్ అయితే లాంచ్ చేశారు, డేటా యాడ్ ఆన్ ₹9ది. సో ఈ ₹9 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే మనం 1 అవర్ వరకు అయితే డేటాను అయితే యూస్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్. ఇది ఓన్లీ 4G వరకే అన్నమాట, 5G అయితే సపోర్ట్ లేదు. మీరు ₹9ది రీఛార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ 1 అవర్ వరకు అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఈ గ్యాప్లో మూవీ డౌన్లోడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మేము మోస్ట్లీ నన్ను అడిగితే మాత్రం ఇది మెయిన్లీ ఎమర్జెన్సీ పర్పస్కి అయితే యూజ్ అవుతుంది. కానీ 1 అవర్ ₹9 పెట్టి 1 అవర్ పెట్టి రీఛార్జ్ చేసుకోవడం ఇంకా అది మీ ఇష్టము. సో నన్ను అడిగితే మాత్రం బెస్ట్ వాల్యూ మనకు బేస్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా పోతే మంచిది. ఈ ₹9 కూడా ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ మీద అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి మాత్రం ముందు చెప్తున్నా ఓన్లీ 4G అన్లిమిటెడ్ అప్ టు 1 అవర్ ₹9 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే ఓన్లీ ఫర్ ఎయిర్టెల్కి మాత్రమే. మోటో నుంచి ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. మోటో వాళ్ళు రేపు చైనాలో అదే 25 జూన్ 2024లో మోటో S50 నియో అనే మొబైల్ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ మనకి గ్లోబల్గా అయితే మోటో G85 అనే నేమ్తోనైతే తీసుకొస్తారు మన ముందుకి. సో ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. దాని యొక్క ఇమేజెస్ ఇప్పుడు మీరు డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మనకి దీంట్లో 6.67 ఇంచ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. బట్ ఏ డిస్ప్లే అనేది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుందన్నమాట. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుందన్నమాట ఈ మొబైల్ వచ్చేసి మనకి. ప్రైమరీ వచ్చేసి సోనీ IMX 882 అనే సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే దీంట్లో 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేశారు. బట్ ఏ ఛార్జర్ అనేది మనకి ఇంకా మెన్షన్ చేయలేదు, అంటే ఎన్ని వాట్స్ ఛార్జర్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు. ఒకటి వచ్చేసి 8GB అండ్ ఇంకొకటి వచ్చేసి 12GB. మనం దీన్ని అప్ టు ఎక్స్పాండబుల్ 24GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 3 కలర్ వేరియంట్స్తో అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి బ్లూ, ఇంకొకటి వచ్చేసి గ్రీన్, ఇంకొకటి వచ్చేసి బ్లాక్. ఈ 3 కలర్ వేరియంట్స్తో అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. మరి చూడాలి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అంటే మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు అనేది. అండ్ ఇది వచ్చేసి మనకి దీంట్లో డాల్బీ అట్మాస్ స్పీకర్స్ని అయితే యూజ్ చేస్తారనమాట. మరి చూడాలి ఈ మొబైల్ ఎంతలో తీసుకొస్తారు మన ఇండియాకి ఏంటా అనేది. IRCTC నుంచి వచ్చేది ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఇది వచ్చేసి మనకి మన ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా మన సర్నేమ్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం అయితే టికెట్స్ అయితే బుక్ చేయాలి. లేదు కాదు మన ఫ్రెండ్స్కి లేదా వేరే అదర్ రిలేటివ్స్కి వాళ్ళకి బుకింగ్ చేసినామంటే మనకైతే జైలు శిక్ష లేదా ₹10,000 ఫైన్ అయితే పడుతుందని చెప్పుకొచ్చారు. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏందో అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి చూద్దాం ఎంతవరకు ఈ న్యూస్ అనేది నిజమా అబద్ధమా అనేది. మెటా నుంచి ఒక మెటా AI అయితే లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్లో రోల్ అవుట్ అయిందన్నమాట, చాట్బోట్ AI వచ్చేసి. సో ఇది ఆల్మోస్ట్ మనకి చాలా మందికి అయితే కొన్ని ఫోన్స్లో కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి వాట్సాప్లో, ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఇంకొకటి వచ్చేసి మెసెంజర్లో, ఈ 4 అయితే ఈ ఫ్యూచర్ అయితే మనం చూడొచ్చు. మేబీ ఇంకా కొంతమందికి అయితే రోల్ అవుట్ కాలేదు డ్యూ టు ఎలక్షన్స్ వల్ల మనకైతే ఇంకా అదైతే ఇండియాలోకి తీసుకురాలేదు. బట్
అప్కమింగ్ డేస్లో అయితే మనకైతే ఇది వచ్చేసి లాంచ్ అయితే చేయబోతున్నారు. సో మేబీ తొందరలో అయితే ఈ ఫీచర్ని అయితే మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి పింక్ బ్లూ కలర్లో అయితే వస్తుందన్నమాట. మరి చూడాలి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అనేది. అంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనం దీనికైతే అంటే ఇప్పుడు ఏమన్నా సమ్మరీ కావాలనుకుంటే ఆ సమ్మరీని బయటికి తీసిస్తుంది. మనకి ఏమైనా ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజెస్ని కూడా బయటకు తీస్తుంది. ఇంకా ఏఐ చేసే పనులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చేస్తుంది అన్నమాట. సో మరి చూడాలి ఈ ఫీచర్ మన వాట్సాప్కి ఎప్పుడు వస్తుందా అనేది. సో ఈ 4 సోషల్ మీడియాలో అయితే వస్తుందన్నమాట. ఒకటి వచ్చేసి వాట్సాప్, ఇంకోటి వచ్చేసి ఫేస్బుక్, ఇంకోటి వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకోటి వచ్చేసి మెసెంజర్. మరి 4 సోషల్ మీడియాలో మరి వస్తుందన్నమాట. చూడాలి ఇది ఏఐ అనేది ఏ విధంగా పనిచేస్తుందో అనేది. ఇలా డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మనకి యాపిల్ 13 వచ్చేసి 48,999కి అయితే వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు అమెజాన్లో అయితే అవైలబిలిటీలో ఉంది. చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి యాపిల్ రావడం అనేది కొంచెం మంచిదే. అది కూడా యాపిల్ 13. సో బెటర్ ఏంటంటే యాపిల్ 13 కంటే యాపిల్ 15కి పోవడం అయితే కొంచెం బెస్ట్ అంట. ఎందుకంటే దాంట్లో డైనమిక్ ఐలాండ్ ఉంది, C టైప్స్ వస్తుంది అనమాట. మరి చూడాలి, మీ ఇష్టం అది. అంటే దేన్ని సజెస్ట్ చేస్తారు అనేది మీ ఇష్టం. బట్ యాపిల్ 13 వచ్చేసి అయితే మనకి 48,999కి అయితే వస్తుంది అనమాట. ఇంకొక డీల్ వచ్చేసి OnePlus 12R అనమాట. దీంట్లో మనం కూపన్ అండ్ కార్డ్ని యూజ్ చేసుకుని 4,000 ఆఫర్తో అయితే వస్తుంది. సో దాని యొక్క లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఐఫోన్ది అండ్ OnePlus 12Rది లింక్స్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే నోటిఫికేషన్గా మీరు పొందొచ్చు.